Our India, the colleges. Okay, so college and community, college and village, knowledge and action. So college and community means, what do you mean by college and community? Community nothing but here no caste, SC, BC, OC. So together all the students have a common community. So having a common thought. So we do not throw any plastic paper or chocolate paper or biscuit cover on the roads, on the streets. So everybody should have some common thought is, we should not throw any plastic items on the premises of our college. So we should not walk on through the lawn. So we should walk along the path. Final year youth. Okay. So after exams we will have some other programs. Okay. So for final year students, it is a preparation for special camp after fourth year first semester. Okay. So I thank you all for listening my words, and thanks once again for your patience. Though people are having hungry. Okay, thank you once again and a happy NSS day. Okay, thank you very much. So now I welcome our colleague NSS officer Dr. G. Vidya to brief about NSS Day within 2 to 5 minutes. Okay, thank you. Thank you once again. This is our NSS Day. So every year, so this year, youth for a better tomorrow. Yuva Samajame, Nava Samajam. So the future is depends on youth. Youth means how much age, up to which age we can call it as youth. This is most important. If you are a youth, you have to know. So you are not youth. 35 years. Up to 35 years, we can call it as youth. Okay? So most of the cricketers also and sportsmen, so when they got 35 years, 34 years, they will get retired from the sports. I didn't thrown any time in this college. That's why I am saying. నేను ఎప్పుడు కూడా వేయలేదు ఇక్కడ బయట ఏ కవర్ కానీ ఏది కూడా వేయలేదు. అందుకోసం మీరు కూడా వేయదు అని చెప్తున్నా. అర్థమవుతుందా? మీ నుంచి మీరు స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్ గా మీ ఇంట్లో వాళ్ళు ఫాలో అవుతారు, మీ ఇంట్లో వాళ్ళు ఫాలో అవుతే మీ రిలేటివ్స్ ఫాలో అవుతారు. గాట్ ఇట్? థాంక్యూ. ఆఫ్ ఎన్ఎస్ఎస్, అసలు ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి అంటే ఏంటి, దాంతో ఏం చేస్తారు అని మీకు క్వశ్చన్ వస్తే మాత్రం ఫస్ట్ కాలేజ్ లెవెల్లో చెప్తాను. సో వన్స్ యూ హ్యావ్ ప్లస్ ఏదో 4 కూలింగ్ పంపిస్తే ఒక పూట డబ్బులు వస్తాయి అన్న ఆలోచనలో ఉండేవాళ్ళు. So at that time they have created an awareness especially on the education and health issues. So ఇప్పుడు ఏంటి అనంటే ఆల్రెడీ they have developed. సో విలేజెస్ అనేవి డెవలప్ అయిపోయాయి. కావాలంటే మీరు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళకు ఉన్నంత ప్రస్తుతానికి వాళ్ళకి వచ్చినంత ఫండ్స్ మనకు లేదు. ఓకే, సో దే హ్యావ్ డెవలప్డ్ ఏ లాట్. అంటే స్కూల్కి పంపిస్తున్నారు. ఈవెన్ చెప్పాలంటే గట్టిగా మాట్లాడితే విలేజెస్ నుంచి చాలా మంది ఫారెన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? when compared to the cities లో వెళ్తాం. బట్ ఏంటి అంటే మెయిన్ గా సో ప్రెసెంట్ అప్కమింగ్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి ఇష్యూస్ అంటే ఎస్పెషల్లీ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ద ప్లాస్టిక్. సో ద ప్లాస్టిక్ ఎరాడికేషన్, ప్లాస్టిక్ అవేర్నెస్, అండ్ ద సెకండ్ వన్ యాజ్ ఆల్రెడీ సార్ టోల్డ్, ద malnutrition is one of the major major problem, especially in the villages, at the same time in cities, or the fashion whatever you call. తిండి మానేస్తే పెద్ద ఫ్యాషన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఎస్, ఇట్స్ ట్రూ, కాదని మాత్రం అన్నది. సో దానివల్ల ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్. అవునా కదా? ఎంతమంది మీలో ఐరన్ ఎక్కువ ఉంది చెప్పండి.
everybody will have the less iron content and the hemoglobin content. Yes or no? సో మీకు ఒక ఏజ్ సార్ ఏదైతే చెప్పాలి యూత్ వరకు మీరు ఎస్పెషల్లీ ద హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉండాలి. అంతేకాని ఇది తింటే లావ్ అయిపోతాము, ఇది తింటే ఫ్యాట్ వస్తుంది అలా ఆలోచించదు. ఈట్ హెల్తీ ఫుడ్, అది మీ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. మేమేదో చెప్తా ఉంటే మీరు వింటారు, ఇక్కడ నుంచి వింటారు, ఇక్కడ నుంచి వదిలేస్తారు. ఐ నో దట్. కాకపోతే ఏంటంటే మీకు మీరు అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. ప్లాస్టిక్ వాడొద్దు, హెల్తీ ఫుడ్ తినాలి, హైజీనిక్ గా ఉండాలి, మీ రూమ్స్ మీరే నీట్ గా పెట్టుకోండి. దట్ ఈస్ ద పర్సనల్ డెవలప్మెంట్. మీరు అనేది నేనేదో ఎన్ఎస్ఎస్ లో పోయి ఎక్కడెక్కడో చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీకు మీరు చేంజ్ అవ్వండి. మీకు మీరు నిజంగా చెప్తున్నాను, ఆ ఎన్ఎస్ఎస్ క్యాంటీన్ నుంచి హాస్టల్కి వెళ్ళేసరికి ఎన్ని ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి? అవునా కాదు? మీరే చెప్పండి. మీరు రోజు తిరుగుతున్నారు, మేమైనా అప్పుడప్పుడు వస్తాము, ఏదో చూస్తాము. ఎందుకు